మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయని అసెంబ్లీలో చెప్పిన ఇప్పటి వరకు రోడ్డు పనులు మొదలవ్వలేదని బీఆర్ఎస్ నేత పట్లుల కార్తిక్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులపై తాము ఎప్పుడు ప్రశ్నించినా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అబద్దాలు చెబుతూ వచ్చారని విమర్శించారు. 9 నెలల కిందట కూరగాయలు అమ్ముకునే వారిపై నుండి లారీ పోయి చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో మేము నిరసన తెలిపితే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే వారంలో రోడ్డు పనులు మొదలెడతామని అన్నారని, కానీ నెలలు గడుస్తున్న పనులు మొదలవ్వలేదని ఆరోపించారు. 8 నెలల 9 నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం ఊరోళ్ళు, వాళ్ళ మీదకి లారీ పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం, ఇట్లనే ప్రశ్నించినాం. అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలవుతుందని చెప్పిండ్రు. స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు. ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా నోట్ తెరిచినప్పుడల్లా అబద్ధమే చెప్పిండ్రు. ఇగో దానికి సాక్షి, దానికి సాక్ష్యం, దానికి పరాకాష్ట ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు. వర్క్ మొదలైందని చెప్తున్నారు. ఏడ మొదలైందండి? ఈ రోజు కూడా మొదలు కాలేదు పని. ఈ రోజు కూడా చేవేళలా రోడ్ మొదలు కాలేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనేది దీనికన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు, స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యున్సీ అదే, వికారాబాద్ పోయే కాన్స్టిట్యున్సీ అదే రోడ్డు బాగా. ఇంకా బ్రహ్మాండ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయే కాన్స్టిట్యున్సీ రోడ్డు కూడా అదే. అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎంత శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది ఒక్కసారి గమనించాలి. నేను ఇంకా రాజకీయాలు దీంతో మాట్లాడదు.